సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మైసంపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ దేవాలయం తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంతో పాటు వెంకటాపూర్ గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రతిమా వార్షికోత్సవంలో ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలోనే మంచి రోజులు వస్తాయని, ప్రజలు అడిగిన ప్రతి పనిని తన ఛాయశక్తులా పూర్తి చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతమంది విమర్శలు చేస్తున్నారని, కానీ మైసంపల్లి వెంకటాపూర్ గ్రామాల్లో వేసిన పంటను చూస్తే ఆ ప్రాజెక్టు విలువ అందరికీ తెలుస్తోందని పేర్కొన్నారు. నేను ఏ ఊరికి పోయినా నీ గురించే చెప్తుంటా, మిమ్మల్ని చూసి నేర్చుకోండి అని మిగతా కొన్ని గ్రామాల్లో రైతులను వాళ్ళకి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు వెంకటాపూర్కి వస్తుంటే నేను మైసంపల్లి పోయించింటి, ఎటు చూసినా పచ్చటి పొలాలు. ఈ యాసంగి పంటలో 2 కాలువలు వాడుతున్నాయి. మన వెంకటాపూర్ని ఆనుకొని పైనుంచి ఒక కాలువ, కింద నుంచి ఒక కాలువ పోతే బ్రహ్మాండంగా పైపులు వేస్తున్నారు, నీళ్లు గుంచుతున్నారు, మంచి పంట పండిస్తున్నారు. అంతకంటే సంతోషం ఏం కావాలి? కొంతమంది కాళేశ్వరం ఎక్కడిది పోయి కాళేశ్వరంతో 1 ఎకరం బారిందా అని హైదరాబాద్ కూర్చొని మాట్లాడుతుంది. వాళ్ళు వెంకటాపూర్కి వచ్చి చూస్తే కాళేశ్వరంతో పండిందా, కాళేశ్వరంతో ఎండిందా అనేది వీడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్ కూర్చుంటే ఏం తెలుస్తుంది? 2 కాలువలు వాడుతున్నాయి, కిందోటి మీదోటి. దాంతోనే ఇవాళ యాసంగి పంట బలువుగా అందరూ రైతులు కూడా వానకాలం ఎంత సాగు చేస్తే యాసంగి కూడా అంత సాగు చేసి చాలా చక్కగా పంట పండించుకుంటా ఉన్నాం. ఆ అభయాంజనేయ స్వామి దయతో ఇంకా మా రైతులు మంచిగా ఉండాలి, మా ప్రజలు బాగుండాలి, పిల్లలకు మంచి చదువులు రావాలి, మీ అందరి కోరికలు నెరవేరాలని నేను స్వామివారిని ప్రార్థిస్తా ఉన్నా. పాత రోజుల్లో నాకు ఒకటి గుర్తొస్తా ఉండే, వెంకటాపూర్ రాగానే రైతు బంధు వల్లేస్తారని వదిలిపెడుతున్నా మీద. అప్పుడు పంచాయతీ వేరు, ఇప్పుడు పంచాయతీ వేరు. అప్పుడు అన్ని పడి ఈ వెంకటాపూర్ లో కొన్ని భూములు మురాదాబాద్ పేరు మీద ఉంటుండే. అరే, కొంతమంది వడుగులే, కొంతమంది వడకు. ఆ మురాంబాద్ అనే పేరు మీద ఉన్న భూములకు 2 పంటలకు రైతు బంధు వల్లే. ఎందుకు అంటే అప్పుడు ఆ ఊరే లేదు, అది ఆన్లైన్ కాలేదు, ఆన్లైన్ లో పాస్బుక్లు కాలేదు. దాంతో ఇక్కడ చాలా ఇబ్బంది జరుగుతాయి. అప్పుడు మా సంతోషంగా మైపాలు, మా శ్రీకాంత్ నా ఎంబడి బట్టి ఒక దాదాపు 500 ఎకరాలు అనుకుంటా, 100 అటు ఇటు, కానీ ఒక 500 ఎకరాలకు ఆ రోజుల్లో నేను ఒక ఏడాది కష్టపడి ఆ భూములన్నీ ఆన్లైన్ చేసి ఆన్లైన్ పాస్బుక్లు ఇప్పించి అప్పుడు అందరికీ రైతు బంధు వేయించే కార్యక్రమం చేసినాను. సరే, ఇప్పుడు వల్లేదంటే దాని కథ వేరుగా. అప్పుడేమో కరోనా ఉన్నా కేసీఆర్ టైం మీద వేసిండు. కానీ ఇప్పుడు ఇది 5వ పంట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 5 పంటలకు 2 పడ్డాయి, 3 వల్లే. ఇది ఇప్పుడు పడుతుందా పడదా ఇంకా తెలుస్తలేదు. పడ్డనేమో పడ్డట్టు, లేకపోతే పోయినట్టు. సరే, ఏది ఏమైనా మరి మున్పట్లాగా రాత్రిపూట కరెంటు కూడా ఉండలేదు, చాలా ఇబ్బంది ఉంది. మున్పట్లాగా కరెంట్ లేదు, మున్పట్లాగా రైతు బంధు లేదు. ఎరువుల కోస అయితే చెప్పనవసరం లేదు. ఇక ఎరువులు అంటే అప్పుడు ఆటో డ్రైవర్ చెప్తే వేసిపోదురు ఇంటికాడ, ఊళ్ళకే లారీలు వచ్చినాయి. కానీ వాళ్ళు ఇప్పుడు ఎరువులకు కూడా ఎంతో ఇబ్బంది పడతా ఉన్నాం. బట్ ఏది ఏమైనా మళ్ళా మంచి రోజులు వస్తాయి, తప్పకుండా చేద్దాం. మా గ్రామ వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టాలన్నా పాతబడిపోయింది. అన్ని ఊళ్ళలో కొత్తవి కట్టిరు, మాకు కూడా కొత్తది కట్టమని అడుగుతున్నారు. తప్పకుండా ఎప్పుడు అవకాశం వచ్చినా మంచి కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా తొందరలోనే నిర్మాణం చేసుకుందాం. ఇంకా చిన్న పనులు ఊళ్ళో ఏ మిగిలినా నేను కమ్యూనిటీ హాల్ కానీ ఇంకా ఏమైనా చిన్న పనులున్నా నేను ప్రత్యేకంగా దృష్టి పెడతా. ఇక ఇప్పుడు కొంచెం ఏమైందంటే ప్రభుత్వం లేక కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బట్ మళ్ళా ఆ అభయాంజనేయ స్వామి దయతో మళ్ళీ అంతా మంచి రోజులు వస్తాయి. తప్పకుండా ఏది ఉన్నా కూడా వెంకటాపూర్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మీ యొక్క కోరికలు కానీ మీరు అడిగినటువంటి పనులు కానీ నా శాయశక్తిగా కృషి చేస్తా, అన్ని పనులు కూడా చేయిస్తానని అందరికీ మనవి చేస్తూ తొందరలోనే కిరీటాన్ని ఏర్పాటు చేసుకొని మళ్ళా మంచి కార్యక్రమం చేసుకుందాం. అందరికీ నమస్కారం.